సార్ పంపించకూడదు అనుకుని ఫస్ట్ వారం నుంచి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదే వాళ్ళు మెడతో తెంగుతారు, పంపించకూడదు, తెలుగుదేశం వాళ్ళు ఏమనరు, అంతే కదా. అంతగా లేకపోతే నీకు మోజా అసలు ఏమి జరిగింటే పంపించావో నీకు ఐడియా ఉందా? నీ అప్లికేషన్ పర్మిషన్కు మీ పర్మిషన్కి వచ్చే మీరు ఎవరో మా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇస్తే, మా గవర్నమెంట్లో మీకు పర్మిషన్ ఇస్తే, నువ్వు విద్యాశాఖ మంత్రికి ఇచ్చింటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయాలనే ర్యాలీకి నీ స్టూడెంట్స్ని పంపిస్తా. ముసుకో మళ్ళా నోరు ముసుకో. ఆయన వ్యతిరేకంగా అంటే నీకు తెల్లా? ఉండు అదిగా ధర్నా దేనికని తెల్లా? మరి ఆయనకు వ్యతిరేకంగా కాదా, ఆయన రాజీనామా చేయమని కాదా పంపించింది? మరి నువ్వు పంపించినావా లేదా? ఆ ధర్నా ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు రాజీనామా చేయాలనే కదా. ఇంకా మళ్ళీ నువ్వు పంపించలేదంటే ఇంకా నేనేమనాలా? డబ్బులు తీసుకొని నేను ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చారు. స్కూల్ పీపుల్గా ఉండే వాళ్ళకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి బంధువు మా వాళ్ళందరికీ బంధువు, నువ్వు మా వాళ్ళందరికీ బంధువు, అందరికీ తెలుసునని నువ్వు ఇట్లా చేసేది మాకు? నీకు అవసరమైతే మేము కాదు. సరే అమ్మా, కాదు నీకు ఇంట్రెస్ట్ లేదు కదా దీని మీద పంపించేదానికి? నీకు ఇంట్రెస్ట్ లేదు కదా, మళ్ళీ ఎట్లా పోయినారు వాళ్ళు? పంపినని చెప్పాను. ఎందుకు పంపించినావు అంటున్నా. మనం పంపినని చెప్తున్నాను. అరే ఆన్సర్ చెప్పాయా? ఎందుకు పంపించినారు అంటే నేను భయపెట్టినారా? ఫోన్లు చేశారు, 3 రోజుల నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారు. పంపించాలని కాలేజీ కాడికి వచ్చారు. అంటే నిన్ను భయపెట్టినారు, ప్రెజర్ చేసింటేనే నువ్వు పంపించినారు. మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు కదా. దేనికి పంపించారు నీకు అర్థమవుతుందా? మైండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకునే నువ్వు మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు పంపించడం, ఆడ గేటు దొబ్బుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జీ పిల్లలకి ఏమన్నా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? ఆడ ఏదైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మాట్లాడి మర్యాదగా నిన్నెవరు భయపెట్టారో, నిన్నెవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఒకటి. నీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్ డిఎస్సికి అనుకూలంగా ర్యాలీ పెట్టాలా. ఈ 2 కండిషన్లు అయితే మేము ఏదైనా సమాధానం చెప్పుకుంటాం. లేదంటే మీ మీద ఖచ్చితంగా రేపు నుంచి వచ్చి ఇక్కడ ధర్నా జరుగుతుంది. అంత భయం లేకంటే మా ఓపెన్గా నేను చెప్తా చూడు, తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది లేదు, అనాగడుకలతో ఇబ్బంది ఎందుకైనా మేము అని భయపడే మీరు చేసినారు. ఇది ఒప్పుకో, వాస్తవం. ఆ మాత్రం సమాధానం చెప్పుకోలేరా? అంటే మేము తెలుగుదేశం వాళ్ళం చేతగాని వాళ్ళము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్ద పుడిగి నా కొడుకులా? వాళ్ళు భయపడితే ఒక విద్యాసంస్థ ఉంటే భయపడిచ్చేది ఏంది? ఏదైనా డబ్బులు ఇవ్వాలా, సరే దానికి ఏదైనా ఖర్చు అయితే అంతో ఇంతో పంపిస్తామని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఎక్కడ లేదు ఈ సంస్కృతి. అసలు మీకు ఒక విద్యా సంస్థ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేయలే ధర్నాకు మీరు స్టూడెంట్స్ని పంపించారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అర్థం కాలే, చెప్పు. ఇదే విద్యాశాఖ మంత్రి టైంలో వచ్చింది పర్మిషన్ కూడా. అయ్యంటే సరే లేదా ఎవరెవరు వచ్చంటారు మాట్లాడి ఇప్పించంటాము. మీకు సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్నా, ఏం జరుగుతుంది, ఏం చేస్తానామని. మేము అది చెప్తాము, డిఎస్సికి అనుకూలంగా మీరు ధర్నా చేయాలి. ఇది ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు. నేను ఈరోజు మీ స్కూల్లోకి కూడా వచ్చి రాకుండా కాంపౌండ్ వాళ్ళ నుంచే ఎందుకు మాట్లాడిపోతానా? పిల్లలకి ఇలాంటివన్నీ తెలియకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మాకు అట్లా మా పార్టీ ఉద్దేశం. అట్లా వాళ్ళ మాదిరి వచ్చి బెదిరితో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా ఏ దానికన్నా మిమ్మల్ని మేము వాడుకునేవా? ఎందుకు మళ్ళా అంటే వాళ్ళు ప్రతిపక్షంలోనే భయపడతారు, మేము ఏదైనా వాడుకునేమో. కొంచెం అన్నా మీకు అది కూడా ఉండాలి కదా. ఏ బిజినెస్ పీపుల్స్ కానీ, ఏ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కానీ మేమేమన్నా బెదిరియడం కానీ డిమాండ్ చేయడం జరిగిందే? వాళ్ళు ఈ బుద్ధి చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని భయపడిపోతే ఎన్నాళ్ళని బానిస బతుకులు ఇట్లే ఉంటాయి. మీరు మీ పిల్లలు కూడా దీంట్లో చదువుతారా? సరే, ఈ 2 కండిషన్లు. ఇక్కడ మీ కాలేజ్ దగ్గరికి వచ్చాము.
పొరపాటు అయిపోయింది ఏం పొరపాటు ఏం లేదులే, వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరని చేసినావు, దానికి ఏం లేదులే. ఎప్పుడు అలా ఎప్పుడు లేదు మీ మాట ఎప్పుడైనా మీకు కాదన్నా ఉన్నా. అసలు మేమేమన్నా మిమ్మల్ని అడిగినామా నువ్వు కాదన్నావు? మేమేదన్నా మిమ్మల్ని అడిగినామా ఏదన్నా కానీ? మరి మళ్ళీ ఏందో మా మాట కాదనిలేమని చెప్తా అంటే ఎందుకు? ఒక విద్యాశాఖ మంత్రికి మా లోకేష్ బాబుకు అగెనిస్ట్గా రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తుంటే దాంట్లో స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత విను, ఎందుకు మీ స్కూల్ నుంచి మీ కాలేజ్ నుంచి మీ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వినారులే, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ పక్కన ఇంటర్మీడియట్ వాళ్ళు పోయినారు తపస్సు. సరేలేవా విను ముందు, పెద్ద డిగ్రీ పిల్లలు పోవచ్చా? మళ్ళా ఇక్కడ మాట్లాడేది ఒకటి, మళ్ళీ అతిపూరి మాట్లాడతావు, చేసింది తప్పు. ఇక్కడ మా దగ్గర ఫోటోలు లేవా? అంటే డిగ్రీ పిల్లలు పోవచ్చా? మరి విను, డిగ్రీ పిల్లల తల్లిదండ్రులకు విషయం చెప్పినావా? నేను ఇట్లా రాజకీయ కార్యక్రమాలకు కూడా వాడుకుంటానని చెప్పినావా? మరి డిగ్రీకి పిల్లల గురించి వకాలు తప్పించుకొని మాడుతున్నావు, యూజ్లెస్ ఫెలో. మళ్ళా ఇప్పుడు ఎందుకు రాలే? మేము వస్తానమని చెప్పినాం కదా. నేను ఊళ్ళో లేను, మా అమ్మ బాగాలేదని ఊరికి వచ్చినాను. సరే అయితే కాలేజీ మూసుకొని వచ్చేంత వరకు ఏం ఎట్లాగానే వస్తాను నీకు? తప్పు చేసి మళ్ళీ మేము వస్తానమని చెప్తే కూడా వీటికి వచ్చి సమాధానం చెప్పుకోవాలి కదా. నిన్న నుంచి నేను లేను, నా ఊర్లో ఉన్నాను, బయట ఉన్నాను, అమ్మ బాగాలేదని వచ్చినాను. వచ్చేదానికి తమరికి ఎన్ని రోజులు పడుతుందో టైం? సాయంత్రానికి అట్లా వస్తాను, కలుస్తాను మిమ్మల్ని. నన్నేం కలిసొద్దు. ఇప్పుడు మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకొని మా లోకేష్ బాబుకు అగెనిస్ట్గా చేసిన దాంట్లో ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు మీ విద్యార్థులు? చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? నా కొడుకులు బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సికి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. ఈ రెండు కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళు సాటిస్ఫై అవుతారు మీరు చేసిన తప్పుకు. ఎవరన్నా ఇట్లా ఎప్పుడు ఇస్తావు కంప్లైంట్? మీ డిఎస్పీ గారి దగ్గర పోయి మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టినారో, ఎవరు ప్రెజర్ చేసినారో మాకేం అట్లా పేర్లు కూడా మాకు అవసరంలే. మీరే పేర్లు ఇచ్చుకొని నిజంగా ఎవరు ఫోన్లు చేసినారో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి, రేపు మీరు తప్పు చేసినారు కాబట్టి, లేకపోతే మాకు ఇట్లాంటివి నచ్చవు, మీరు తప్పు చేసినారు కాబట్టి మిగతా స్కూల్ వాళ్ళు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బుద్ధి రావాలంటే మీ స్టాఫ్ ఓన్లీ మీ స్టాఫే, విద్యార్థులు కాదు, ఓన్లీ మీ స్టాఫ్ వరకు డిఎస్సికి అనుకూలంగా తర్వాత మీరు కూడా పులివెందులలో ఒక ర్యాలీ నిర్వహించాలి. రైట్, అంతే కదా. ఒకరిద్దరు ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు వచ్చి బెదిరించింటారు, వాళ్ళ వెనకాల 5-6 మంది ఇట్లా వచ్చింటారు, 2 వచ్చారు, ఒక 6-7 మంది వెనకాల ఉన్నారని కంప్లైంట్, అంతే కదా. అసలు మీకు చేసింది ఏదన్నా అర్థమవుతుందా? కొంచెం ఏమన్నా సెన్స్ ఉందా మీకు అంటానా? ప్రైవేట్ స్కూళ్ళు మళ్ళా తల్లికి వందనం మంది ఏకపోతే ప్రైవేటు యాజమాన్య వ్యవస్థ కూడా మూతబడి ఇబ్బంది పడతారేమో, మిమ్మల్ని కూడా ఉండాలని తల్లికి వందనం కూడా మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తాను లోకేష్ బాబు. అలాంటి మా మంత్రికి వ్యతిరేకంగా చేస్తే కేవలం పులివెందుల్లో పోకుంటే వైఎస్ వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళతో మాకేం ఇబ్బంది లేదు, చిన్నపిరెడ్డినో వాళ్ళనో పట్టుకొని రావచ్చు, ఈ ఉద్దేశం తప్ప నాకైతే వేరే కారణం కనపడలే. చెప్పండి మీరు, ఇదేనా కారణం? వేరేదే? వీళ్ళు పెద్ద పట్టించుకోరు, ఏమి వాళ్ళైతే పోకుంటే మెడతో తెంగుతారు కాబట్టి తప్పించుకునే దానికి అట్ట పోయి వచ్చే సరిపోతుందని చేసినారా, లేక మాకే జిల్లా సార్ వైఎస్ఆర్ అంటే అని మీరు పోయినారా? జిల్లా ఉన్నా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవాలా. అజిటేషన్స్ అనేది ఎప్పుడు చేయాలా? ఏదైనా నిజంగా స్టూడెంట్స్ సమస్య ఉంటే స్టూడెంట్స్ మీద చేసుకో, లేకుంటే రాష్ట్ర సమస్య ఉంటే చేసుకో, జాతీయ సమస్య. ఒకటి వెంకటస్వామి, నువ్వేం నాకేం కొత్త కాదు. ఈరోజు మేము వచ్చి మా వాళ్ళకి చెప్పుకొని లోపలికి కూడా రాకుండా మిమ్మల్ని అందరినీ బయట పెట్టి ఎందుకు మాడుతున్నాం? ఈ డిస్టర్బెన్స్ అనేది పిల్లలకు కలగకూడదు.
ఇది మీరు చేసిన పొరపాటు. దానికి పిల్లలు డిస్టర్బ్ కాకూడదని గౌరవంగా మిమ్మల్ని బయటికి పిలిచి మేము ఈ రకంగా మీతో మారుతున్నాం. అది 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 మాకు తెలిసినది. ఇంకా మీరు దీన్ని ఇంకా అంటే కాదు ఏమనుకోవాలనో చెప్పు. ఇప్పుడు ఆడ తొక్కి ఆడ గేట్లు దొబ్బుకోపోయినారా, పోలీసులు లాఠీ చార్జ్ చేసినారా, పొరపాటు పిల్లలకి ఏదైనా జరిగింటే మీరు ఏం సమాధానం చెప్తారు నాకు చెప్పండి. మరి ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలింది బయటికి మీ జీవితాలను పనంగా పెట్టి కూడా పంపించారు. మీరు చేసే అందుకే నేను అనేది ఎక్కడ సార్ మీరు చేసే పని అన్నా మీకు అర్థమైందా అని నేను అడిగేది. అయితే నువ్వు చెప్తావు, అవినాష్ రెడ్డి చెప్తాడు పిల్లలకు అంత జనంలో తొక్కిసినట్లు. ఆ ఫీజులు అవినాష్ రెడ్డి కట్టే ఒక పిలుచుకోవచ్చు, ఫీజు పేరెంట్స్ కడతా ఉంటే వాళ్ళకి సంబంధం తెలియకోకుండా. ఇప్పుడు దీనికి పరిష్కారము మేమేందంటే మీరు మాకు విద్యాశాఖ మంత్రికి అగెనెస్ట్గా చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మీరు తప్పు చేశారు. ఈ తప్పు చేసేదానికి ఈ తప్పును సవరించుకునేదానికి మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిజంగా జెన్యూన్గా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారో వాళ్ళని కంప్లైంట్ ఒకటి ఇండి, తర్వాత మీ స్టాఫ్తో మా డిఎస్సికి మద్దతుగా ర్యాలీ పెట్టండి. అది వాళ్ళ మిగతా స్కూల్ వాళ్ళకి కూడా చెప్తాం. రేపు సాయంత్రం ర్యాలీ ఏం అంతేనా ఏదైనా వేరే ఎందుకంటే ఇప్పుడు మీకు అడిగేదానికే లేదు. ఎందుకంటే ఏం అవసరంలే డిఎస్సికి మద్దతుగా అంతే. మిమ్మల్ని ఏమి ఇదిగా ఎందుకు మీకు పెనాల్టీ ఉండాలా, ఏది మిగతా వాళ్ళకు కూడా కనువిప్పు కావాలా. విద్యా సంస్థలను జాతీయ ఉద్యమాలకు స్వాతంత్ర మన దేశ కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళను స్టూడెంట్స్ని వాడుకోవాలి మనం. ఇట్లా రాజకీయ పార్టీలు అది విద్యాశాఖ మంత్రి రాజీనామాకు వాడతారా? కాబట్టి మీకు ఒకవేళ మీకు సరే బెదిరించారంటారు, మేము యాక్సెప్ట్ చేస్తాం. దీనికి కాంపెన్సేటెడ్గా దానికి ఏదైతే మాకు నష్టం జరిగిందో దానికి మీరే మద్దతుగా ర్యాలీ చేయండి. నిజంగా చెప్పండి, డిఎస్సీలో ఏమైనా జరిగినాయా? లేదు. మరి వాళ్ళు రాజకీయం కోసం చేసేటప్పుడు మనం పిల్లల్ని ఎట్లా పంపిస్తాము? కోర్టు ఇచ్చింది. నేను నిన్న ప్రెస్లో కూడా అదంతా చెప్పినా. నిన్న మాత్రం సార్ మాకు ఫేవర్గా చెప్పినారు, చాలా సంతోషం. హైకోర్టు కొట్టేసింది, అన్ని చేసింది. ఇంత చేస్తే ఎందుకనుకోలే. అసలు ఈ బెదిరింపు అనేది ఏ స్థాయిలో ఉందంటే, మా నారాయణ గారు మా క్యాబినెట్లో మంత్రి, ఆయన ఇంపార్టెంట్ లీడరు, వాళ్ళ స్కూల్ వాళ్ళని కూడా బెదిరించి సంఘీభావానికి పిలిచిపోయినారు. ఓ రకంగా మీరు తప్పుదోవ పట్టేదానికి కూడా అదొక కారణం. అది కూడా నేను ఒప్పుకుంటా. అంటే ఆ స్థాయిలో వాళ్ళు బెదిరించే అతను అందరినీ పంపించకుండా 2 స్కూల్ వాళ్ళను అంటే 2 క్లాస్ వాళ్ళను సంఘీభావానికి పంపించాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పినారు, నారాయణ కాలేజ్ వాళ్ళే పంపించింటే అతను మీరు రాలని వీళ్ళని బెదిరించి. ఇది ఎట్లుందో చూడు లింక్ ఉదానికి ఒకటి. రామలక్ష్మణ్ రెడ్డి ఎవరు ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటారులే, ఎవరు వచ్చింటే వాళ్ళు ఇచ్చుకుంటారు. మీరు బహిరంగంగా పేరెంట్స్ కూడా మీరు క్షమాపణ చెప్పాలి యజమానులు. ఎందుకంటే అది అవినాష్ రెడ్డిని అడుగుదాంలే, ఆయన చెప్పాలా, మీరు పంపించినందుకు మీరు కూడా చెప్పాలా. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకు మీరు ఎట్లా పంపిస్తారో మాకైతే అర్థం. నేను ఆయన అడిగినాం, వెంకటస్వామి ఈ 2 నువ్వు ఫుల్ఫిల్ చేయి.